హలో నమస్తే వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. సొంతిల్లు కట్టుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అనేది తలకు మించిన భారం అయిపోయింది. ముఖ్యంగా మధ్యతరగతి వారికి కష్టసాధ్యమైపోయింది. పెరిగిన భూమి ఖర్చులు, ముడిసరుకుల ధరలు చూసి ఇల్లు కట్టుకోకుండానే చాలా మంది మిగిలిపోతున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. కేవలం 5 లక్షల రూపాయల్లోనే అన్ని వసతులతో ఉండే సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు. అదెలా సాధ్యమంటారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే ఆ రెండు అంత ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి. ఇక ఈ మధ్య కాలంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇంటి సామాగ్రి ఖర్చు కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో మధ్య తరగతి పేద ప్రజల సొంతింటి కల కలలాగే మిగిలిపోతుంది. కానీ ఓ వ్యక్తి తక్కువ ఖర్చుతో ఓ అద్భుతమైన ఇంటిని నిర్మించారు. ఈ ఇల్లు చూస్తే మధ్య తరగతి ప్రజల సొంతింటి కలలకు ఆశలు కల్పించేలా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం సిద్దిపేట. సిద్దిపేటలో ఒక చిన్నపాటి ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే 30 నుంచి 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీంతో సామాన్య మధ్యతరగతి పేదలు అంత డబ్బును ఖర్చు పెట్టి సొంతింటిని నిర్మించుకోవడం చాలా కష్టతరమని చెప్పవచ్చు. అయితే సిద్దిపేటలోని పారుపల్లి వీధిగట్టుకు చెందిన ప్రవీణ్ కుమార్, గీతా దంపతులు తక్కువ ఖర్చుతో అన్ని వసతులతో ఉండే కంటైనర్ ఇంటిని నిర్మించుకున్నారు. 100 గజాల స్థలం ఉండగా దానిలో 30 గజాల్లో కంటైనర్ హోమ్ నిర్మించుకున్నారు. కంటైనర్ హోమ్ లో డబుల్ బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ ఉన్నాయి. తాను ఓ ప్రైవేటు టీచర్ గా పనిచేస్తున్నానని, తక్కువ ఖర్చుతో ఓ ఇంటిని నిర్మించుకోవాలని భావించి ఈ ఇల్లు నిర్మించుకున్నానని ప్రవీణ్ తెలిపారు. ఈ కంటైనర్ ఇంటికి 5 లక్షల రూపాయలు ఖర్చయిందన్నారు. అతి తక్కువ ఖర్చులో అన్ని వసతులతో ఈ కంటైనర్ ఇల్లు నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందని దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన భర్త నిర్ణయం మేరకే ఈ ఇంటి నిర్మాణం చేపట్టినట్లు గీత తెలిపారు. యూట్యూబ్ ద్వారా ఈ ఇంటి గురించి తెలుసుకున్నామని, స్థానిక మర్పడగ గ్రామంలో ఇదే మాదిరిగా కట్టిన ఇంటిని సందర్శించి కంటైనర్ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణానికి కేవలం డబ్బు మాత్రమే ఇచ్చామని, ఫ్యాన్లు, టాయిలెట్లతో సహా మిగతా పనులు మొత్తం గృహ నిర్మాణ సంస్థ వారే పూర్తి చేసి ఇచ్చారని తెలిపారు. దశాబ్దాల కాలం పాటు ఇల్లు చెక్కు చెదరకుండా ఉంటుందన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి రంగులు వేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. చిన్న కుటుంబం ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ కంటైనర్ హోమ్ లో నివసించవచ్చని ప్రవీణ్ కుమార్ అంటున్నారు. నేను వృత్తిరీత్యా ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడిని. సొంతం ఇల్లు కట్టించుకోవాలని చెప్పేసి నా చిరకాల స్వప్నం అండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పి చాలామంది అంటుంటారు. ఇల్లు కట్టడం అంటే నాలాంటి సామాన్యునికి చాలా కష్టతరమైన విషయం. నాకున్నటువంటి 100 గజాల జాగ లోపల, స్థలం లోపల ఇల్లు నిర్మించుకోవడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఎవరికి అడిగినప్పటికీ కూడా 20-30 లక్షలు లేనిది ఇల్లు నిర్మాణం కాదని చెప్పారు. నేను నాకున్న బడ్జెట్ లోపల ఎక్కువ వ్యయం లేకుండా తక్కువ బడ్జెట్ లోపల అన్ని సౌకర్యాలతో ఇల్లు నిర్మించుకుందామని చెప్పేసి ఈ కంటైనర్ హోమ్ను నిర్మించుకోవడం జరిగింది. సామాన్యునికి ఈ కంటైనర్ హోమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం 5 లక్షల రూపాయల్లోనే డబల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. అందులోనే ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, టాయిలెట్స్ అన్నీ కూడా మనకు సమకూరుస్తారు. ఎవరైనా సరే ఈఎంఐ లేకుండా, ఆర్థిక వ్యయం లేకుండా తక్కువ బడ్జెట్ లోపల ఇల్లు నిర్మించుకోవడానికి ఈ కంటైనర్ హోమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇల్లు అనగానే ఎన్నో అప్పులు చేసేసి చాలామంది అవస్థలు పడుతూ ఉంటారు. మనం జస్ట్ 5 లక్షల రూపాయలు పే చేయగానే వాళ్ళే మనకు కేవలం ఒక 20 రోజుల వ్యవధిలో మనకు ఈ ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. 20 రోజుల వ్యవధిలో మనం ముందు ఈ ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే ముందుగా 6 పిల్లర్స్ మనం వేయించుకోవాలండి. 4x4 సైజు లోపల పిల్లర్స్ వేయించుకున్నట్లయితే వారు వచ్చేసి ఆ కొలతలకు అనుగుణంగా మనకు కంటైనర్ హోమ్ నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. అందులోనే అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి
మోడర్న్ కంటైనర్ హోమ్ను నేను తీసుకోవడం జరిగింది. జస్ట్ మనం ఇల్లు నిర్మించిన తర్వాత వాళ్ళు అక్కడ ల్యాండింగ్ చేసిన తర్వాత పైన వాటర్ ట్యాంక్ ఫిట్ చేసుకొని కింద టాయిలెట్స్ని మొత్తం కూడా బయటకి మోరీకి కనెక్ట్ చేసుకుంటే అయిపోతుందండి. ఎవరికైనా మధ్యతరగతి వాళ్ళకు ఇలాంటి ఆప్షన్ ఎంతో బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. నేను నా పిల్లలు మా భార్య కలిసి మొత్తం టోటల్గా 4 మెంబర్స్ ఈ ఇంటి లోపల ఎంతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాము. మాకెంతో సౌకర్యవంతంగా ఉంది ఈ ఇల్లు. ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి లీకేజెస్ కూడా లేవు. కూల్గా ఉంటుంది, చాలా బాగుందండి. పెద్ద పెద్ద ఇళ్ళ కోసం అప్పులు చేసి అవస్థ పడేదానికంటే ఇలాంటి ఇల్లు నిర్మించుకొని ఆర్థిక పరిస్థితుల నుంచి ఫ్రీగా అవ్వడం ఎంతో మంచిగా అనిపించిందండి అని నా అభిప్రాయం. మధ్యతరగతి వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. మాంసం ప్రియులకు చికెన్, మటన్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. చాలామంది చేపల్ని కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్, మటన్ కంటే చేపల్లోనే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ. దీంతో పాటు డ్రై ఫిష్లకు కూడా ఫుల్ డిమాండ్ కనబడుతూ ఉంటుంది. చెన్నైలో అలాంటి ఓ ఎండు చేపల మార్కెట్ ఉంది. అక్కడ దొరికే రకరకాల సముద్రపు ఎండు చేపలతో ప్రతిరోజు భారీగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. మాంసం ప్రియుల్లో చాలా మందికి చేపలంటే ఇష్టం. వాటిని ఇష్టంగా తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కూడా కావడంతో కాస్త డిమాండ్ ఎక్కువే. ఇక సముద్రం చేపలకైతే మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే చెన్నై తీర ప్రాంతంలో చేపల వేట శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సముద్రంలో పట్టిన చేపలను ఇక్కడ అమ్ముతుంటారు. ఇక్కడ డ్రై ఫిష్ మార్కెట్ కూడా ఏర్పాటైంది. ఇక్కడ రకరకాల చేపలు దొరుకుతున్నాయి. చెన్నైలో కాసిమీడు ఫిషింగ్ హార్బర్ కి దగ్గరలోని డ్రై ఫిష్ మార్కెట్ ఎంతో ప్రసిద్ధి చెందింది. పచ్చి చేపలను తీసుకొచ్చి కొంతకాలం నిల్వ ఉండేలా ఉప్పులో నానబెట్టి ఆ తర్వాత 2-3 రోజులు ఎండలో పెట్టి విక్రయిస్తున్నారు. ఈ డ్రై ఫిష్ కు చెన్నైలోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. చెన్నైలోని వాల్టాక్స్ రోడ్ లో ఎండు చేపల మార్కెట్ ఎంతో ప్రత్యేకమని చెప్పొచ్చు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ చెన్నైలోని వాల్టాక్స్ రోడ్ లో ఉండేటువంటి ఈ డ్రై ఫిష్ మార్కెట్ లోనే ఎక్కువగా చేపలు కొంటుంటారు. 120 సంవత్సరాల నుండి కూడా ఈ మార్కెట్ ఇలాగే ఉంది అని కూడా మనకి తెలుస్తోంది. ఈ ఏరియాకి పక్కనే ఉండేటువంటి ఫిషింగ్ హార్బర్ నుంచి చేపలను తీసుకొస్తారు. దాని తర్వాత ఎలాబరేట్ ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది. ఒక షీట్ పైన దానికి ఫిషెస్ అన్నిటికీ కూడా ఉప్పు రాసి కరెక్ట్ గా డ్రై చేస్తారు, సన్ డ్రై చేస్తారు అని చెప్తున్నారు. ఒక 3-4 డేస్, 2 to 3 డేస్ సన్ డ్రై చేసిన తర్వాత వాటిని కరెక్ట్ బాక్సులలో ప్యాక్ చేసి అలాగే ఇక్కడ ఉండేటువంటి కర్వాడ్ మార్కెట్ కి కూడా తీసుకొస్తారు. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అది మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ ఉండేటువంటి మార్కెట్ కి వివిధ రకాలైనటువంటి ఫిషెస్, ఇక్కడ దొరకనటువంటి ఫిషెస్ అన్ని కూడా ఇంపోర్ట్ అవుతుంటాయని కూడా మనకి తెలుస్తుంది. వంచరం, సీర్, ఇంకా సీల, నెత్తలి అని ఇక్కడ ఎన్నో వెరైటీస్ ఫిషెస్ అన్నీ కూడా, చేపలన్నీ కూడా కరెక్ట్గా డ్రై చేసి కరెక్ట్ బాక్సెస్లో స్టోర్ చేసి ఇక్కడ మార్కెట్స్లో అమ్ముతుంటారు. ఇక్కడ నుంచి తీసుకెళ్లిన వాళ్ళు వివిధ ప్రాంతాల్లో కూడా ఇక్కడ హోల్సేల్గా తీసుకొని అక్కడ రీటైల్గా కూడా విక్రయిస్తుంటారు. ఈ ఫిష్ డ్రైయింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఫిష్ని కరెక్ట్గా డ్రై చేయకపోతే కూడా అది పాడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు అని మనకు కూడా తెలుస్తుంది. ఫిష్కి చూసినట్టయితే మొత్తంగా ఉప్పు రాసి దాన్ని కరెక్ట్గా సన్ డ్రై చేసి మార్కెట్స్లలో విక్రయించారు. ఇక్కడ మనకు చూసినట్టయితే ఉప్పు కూడా మనకి కనిపిస్తుంది. దానిపై నుంచి సాల్ట్ అనేది చిప్ ఆఫ్ అవుతుంది కూడా. చాలా వెరైటీస్ ఫిషెస్ అన్ని చూస్తున్నాము. చెన్నైలో వివిధ ప్రాంతాల నుండి కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ లభించేటువంటి డ్రై ఫిష్ని తీసుకెళ్తారు. చెన్నైలో, తమిళ్లో డ్రై ఫిష్ అంటే కరువాడు. ఎవరిని అడిగినా కరువాడు మార్కెట్ అంటే ఈ అడ్రస్ మనకి ఇచ్చేస్తారు. ఇక్కడ ఉండేటువంటి వెరైటీస్ అయితే ఇంకెక్కడా ఉండవు అని కూడా ఇక్కడికి వస్తున్నటువంటి వారు చెప్తున్నారు. తమ దగ్గర మెత్తళ్ళు, ఎండు రొయ్యలతో పాటు అన్ని రకాల చేపలు దొరుకుతాయని విక్రయదారులు చెబుతున్నారు. చాలా ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం సాగుతోందని అంటున్నారు. చేపలను పట్టుకుని ఉప్పులో నానబెట్టిన తర్వాత 2 నుంచి 3 రోజులు ఎండబెడతాం. బాగా ఎండిన తర్వాతే డ్రై ఫిష్ను అమ్మేందుకు మార్కెట్కు తీసుకొస్తాం. నేను ఇక్కడ చేపల విక్రయం మొదలుపెట్టి 15 ఏళ్ళు అవుతుంది. కానీ ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ డ్రై ఫిష్ అమ్మకాలు జరుగుతున్నాయి. కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి చేపలు వస్తుంటాయి. డ్రై ఫిష్ తయారు అయ్యాక హోల్సేల్లో ఇతర ప్రాంతాలకు పంపిస్తుంటాం. నెత్తిలి అనే చేప ఒక్కదాన్ని మాత్రం ఉప్పు లేకుండా ఎండబెడతాం. దీన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వండుకుంటారు. దాన్ని పులుసు పెట్టుకోవచ్చు, అలాగే కర్రీ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకుంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఇక చిన్న చేపలు కిలోకి 250 నుంచి 400 రూపాయలు, అలాగే డ్రై రొయ్యలు కిలోకి 600 నుంచి 900 రూపాయలు ఉంటుంది.
పెద్ద చేపలు కిలోకు 1000 నుంచి 1500 వరకు ఉంటుంది. సీజన్ ప్రకారం ధరలు మారుతాయి. వర్షాకాలం తర్వాత సరఫరా ఎక్కువగా ఉంటుంది. చెన్నైలో కూడా తెలుగువారు ఉండడంతో ఇక్కడ లభించే చేపలు తీసుకువెళ్లి పులుసు, ఫ్రై, కర్రీ వండుకుని తింటున్నారు. సముద్రం చేపలు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయని ప్రజలు చెబుతున్నారు. ఎలా చేయాలి వంట దాన్ని? ఏముంది మేడం, మొత్తం ఫ్రెష్గా కడుక్కొని మన పులుసు పోసి చేపల కూర వండినట్టు కూడా వండుకోవచ్చు. మళ్ళీ ఫ్రై కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇక్కడ మొత్తం ఈ సముద్రం చేపలు కదా, చాలా బాగుంటాయి. ఇవి బోటు మెత్తలు కూడా ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి, మంచిగా ఉంటాయి కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలి? డ్రై ఫిష్ తెలియని వాళ్ళకి ఏదైనా ఎలా చేయాలంటే ఎలా చెప్తారు చెప్పండి. ఏమేమి చేయాలి? ఎట్లా చేయాలి? రొయ్యలు, ఇది ఉల్లిగడ్డ, ఇటు చూడండి. టమాటా, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి గ్రేవీ. ఏళ్ల నుంచి కొనసాగుతున్న డ్రై ఫిష్ మార్కెట్ను చెన్నై వెళ్లే ప్రతి నాన్ వెజ్ ప్రియులు సందర్శించాల్సిందే. రైతన్నల జీవితం నిత్యం యుద్ధమే. పంట వేసిన దగ్గర నుంచి దాన్ని కాపాడుకుని అమ్మి చేతికి 4 పైసలు వచ్చేదాకా ప్రతిరోజు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎలాంటి వాతావరణ విపత్తులు, చీడపీడలు పడతాయోనని కంటి మీద కునుకు లేకుండా పంటను కాపాడుతూ ఉంటాడు. అయితే ఇప్పటికే ఉన్న ఈ కష్టాలు చాలవన్నట్లుగా రైతన్నలకు ఆఫ్రికా నుంచి ఓ ఉపద్రవం ముంచుకొచ్చింది. దీంతో పంటలు సర్వనాశనం అయిపోతున్నాయని వాపోతున్నారు రైతన్నలు. పంటలపై దోమల దాడి, పురుగుల దాడి ఇవన్నీ తరచూ వింటుంటాం. కానీ ఇవేవీ సరిపోవన్నట్లుగా ఇప్పుడు పంటలపై నత్తల దాడి మొదలైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలపై ఆఫ్రికా జాతి నత్తల బెడద పెరుగుతోంది. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి పంట చేతికందే సమయానికి నత్తలు తినేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆఫ్రికా జాతి నత్త మొదటిగా కేరళలో కనిపించింది. అక్కడ ఉన్న వక్క తోటలను, ఇతర ఉద్యాన పంటలను దెబ్బతీసింది. అక్కడి రైతులు గుర్తించేలోపే తీవ్ర నష్టం వాటిల్లింది. నల్లజర్ల మండలంలో కొంతమంది రైతులు వక్క సాగు చేపట్టినట్లు సమాచారం. ఇందుకోసం వక్క మొక్కలను కేరళ నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ మొక్కలతో పాటే ఈ ఆఫ్రికా జాతి నత్తలు, వాటి గుడ్లు ఇక్కడికి వచ్చి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలలో పంటలపై ఆఫ్రికా జాతి నత్తలు దాడి చేస్తున్నాయి. ఈ నత్తల దాడిలో పంటలు, పండ్ల తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. వందలు, వేల సంఖ్యలో ఈ నత్తలు పొలాల్లో, తోటల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. గడ్డి ఆకులు, లేత మొక్కలు అంటూ తేడా లేకుండా అన్నింటినీ తినేస్తున్నాయి. ప్రధానంగా నిమ్మ, కోకో, పామాయిల్, బొప్పాయి, జామ తోటల్లో చెట్టు కాండాలను పట్టుకుని వాటిలోని రసాన్ని పీల్చేస్తున్నాయని నిమ్మతోట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంలో 15 ఎకరాలు వేసిన దాంట్లో బిట్టు కింద వేసాను. సింగరాజపాలెం గ్రామంలో 10 ఎకరాలు, ఉంగుటూరు గ్రామంలో ఒక 5 ఎకరాలు, ఈ 15 ఎకరాల మొదటి తోటలో కూడా ఈ ఊళ్ళో సింగరాజపాలెం ఉన్న 10 ఎకరాలు కూడా ఆల్రెడీగా నాకు ఈ నత్త అనేది ప్రారంభించి ఒక 3 నెలలు సుమారు అవుతుంది. ఈ 3 నెలల నుంచి కూడా నేను పడే కష్టాలు ఈ జనంతో ఎక్కువ వ్యవసాయం చేస్తాం వల్ల రోజువారీగా నేను అసలు ఈ నత్తలను తీస్తాం. రోజు నాకు ఇదే పని మీద సరిపోతుంది. ఒకవేళ నత్తలను తీసిన తర్వాత కూడా సావుకారులు వస్తే ఇదంతా కాయ జిడ్డుగా ఉంటుంది, ఈ నత్తలు మీరు తీస్తానికి కోస్తానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నత్త తీపిస్తున్నారు. కానీ నేను ఈ కాయను ముట్టుకెళ్ళని పరిస్థితి, నేను కొయ్యలేనంటే దీని పరిష్కారం ఏంటంటే ఏదో పెద్ద అయిన ఎవరో మీరు షాంపూ నీళ్ళు కొడితే, షాంపూ నీళ్ళు కొట్టి చెట్టుని బాగా కడిగిచ్చేస్తే ఆ కాయలకు అంతా పసిరిగారి ఫినిషింగ్ ఉంటుందంటే మళ్ళీ షాంపూ నీళ్ళు డ్రమ్కి ఒక 50 షాంపూలు వేసి మళ్ళీ దాన్ని మళ్ళీ పిచికారీ చేసి ఆ ఉన్న కాయలను ఒప్పుడు చేస్తాను కూడా చాలా కష్టమైన పని ఉంది. నా తోటలో అయితే మొత్తం అంతా నత్తతోటి ముంచిపోయిందండి 10 ఎకరాలు. ఉంగుటూరు మండలంలో మటుకు కొద్దిగా జలగ ఉంది, కానీ అది అంతంత మాత్రంగా ఉంది. ఈ 10 ఎకరాలు కూడా ఈ చుట్టుపక్కలలోనే ఉంది. ఈ ఇక్కడే పక్కన ఏదో పావెల మొక్కలు మొదలు తింటమో, పావెల మొక్కలు ఆకులు తింటమో కాదు. ఈ బొబ్బాస అనే దాన్ని మట్టుకు శుభ్రంగా ఇలాగ పిప్పి కింద నవ్వులేతని పోతప్పింది దాన్ని జున్నులాగా తినేతని ఏకంగా. అది ఒకవేళ ఒక 15 రోజులు కానీ మనం ఆ చెట్టు నుంచి తీయలేని పరిస్థితిలో
ఆ చెట్టు 15 రోజుల తర్వాత చూస్తే మొత్తం మీరు చూడండి ఈ ఏరియాలో 15 రోజుల తర్వాత ఆ చెట్టుని తీయపోతే చెట్టుతో సహా మొత్తం చచ్చిపోతుంది. మొత్తం బస్తాలు పట్టేసి ఉన్నాయి కనుక మీరు చూడండి 5 బస్తాలు పెట్టించాను. ఈజాడికి 2 ఎకరాలు ఏరారు. ఈ 2 ఎకరాల్లో 3500 రూపాయలు నాకు ఖర్చు అయింది ఈ ఒక్క రోజుకి. ఇలాగ నాకు రోజు ఈ 10 ఎకరాల్లో ఏరతమే సరిపోతుంది. ఏరకపోతే అసలు కోసే పరిస్థితి లేదు. నల్లజర్ల మండలంలోని పెంట్లమ్మ అడవి ప్రాంతం సమీపంలోని వ్యవసాయ భూముల్లో ఈ ఆఫ్రికా జాతి నత్తలు తిష్టవేశాయి. ఆవపాడు, నల్లజర్ల, ప్రకాశరావుపాలెం, ముసళ్లగుంట, సింగరాజపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ఈ తోటలకు ఆఫ్రికా నత్తల బెడద అధికంగా ఉంది. చెట్ల కాండాలను పట్టుకుని దాని రసాన్ని తాగేస్తున్నాయి. మొక్కల ఆకులు, చిగుర్లను కూడా ఇవి వదలటం లేదు. ఆకులను పశువులు మేసినట్లు మేసేస్తున్నాయి. దీంతో మొక్కలు ఎండిపోయి చనిపోతుండటంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మేము ఒక 5 ఎకరాలు నిమ్మ తోట వేసామండి. ఒక ఎకరం ఏమో పచ్చిమిరప తోట వేయటం, ఒక ఎకరం ఏమో బెండ తోట వేయటమండి. బెండ తోట వేయటంగానే ఏది కూడా బాగా రాయనత్తలేదండి. బెండ తోట తినేసినాయండి, పచ్చిమిరప తోట తినేసినాయండి నత్తలు. ఎక్కడి నుంచి ఆఫ్రికా నుంచి వచ్చినాయంటే నత్తలు. వాటి గురించి మాకు తెలవక 4 నెలలు బట్టి చర్య తీసుకుంటున్నామండి. వాటి గురించి ఏరుతున్నామండి. ఏరినా కానీ మళ్ళీ తెల్లారిపడికి మళ్ళీ మామూలుగానే వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఏరుతున్నాం, మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఎన్నో రకాల మందులు వాడంగానే ఏ మందులు కూడా పనిచేయట్లేదు. అదే ఉప్పు దావనం అన్నారు, అయ్యి అన్నారు, ఇవి అన్నారు. ఎన్నో రకాల ఏరి వేస్తున్నాం కానీ అసలు ఏవి పనిచేయట్లేదండి. ఇంకా దానికి మంచి మందులు ఉంటే అధికారం కథ ముందుకు తీసుకొచ్చి వీటిని కథ లైన్ చేయాలని కోరుకుంటున్నామండి. దగ్గర 20-30 చెట్లు చచ్చిపోయినాయి. ఈ నెలలో విపరీతం అయిపోయి బాగా వర్షాలు పడతాం మొదలెట్టే విపరీతంగా అయిపోయినాయండి. నత్తలు ఎక్కువైపోయి దగ్గర 20 చెట్ల దాకా చంపేసినాయండి. పచ్చిమిరప తోట ఉందండి, అసలు చూసుకోకలేదు, శుభ్రంగా పోయిందండి. పచ్చిమిరప తోట, బెండ తోట కూడా శుభ్రంగా పోయిందండి. ఇక్కడ నిమ్మ తోట ఉందనుకున్నా కానీ నిమ్మ తోట కూడా అది పని చేద్దో లేదని కూడా తెలుస్తలేదండి. ఈ నెలలోనే దగ్గర 20 చెట్లు చనిపోయినాయండి. మరి ఇంకా ఎన్ని చెట్లు చనిపోతాయి అన్నది కూడా తెలుస్తలేదు. చాలా విపరీతంగా పాటు చేసినాయండి చెట్లు అయితే మట్టికి. రైతులను ఆదుకోవాలండి. మాది ఒక్కతే కదండి, పక్కన ఒక 100 ఎకరం, ఒక 100 ఎకరం వరకు కూడా ఈ చుట్టుపక్కల ఎన్ని రకాల వ్యవసాయాలు కూడా పాటు చేస్తున్నాయి. దోళ్ళకి గడ్డి వేసుకుంటే గడ్డి కూడా పాటు చేసేస్తున్నాయండి. నత్తల బెడద తీవ్రం కావడంతో రైతులు వ్యవసాయ శాఖ అధికారులను ఆశ్రయించారు. దాంతో ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, కేవీకే శాస్త్రవేత్తల బృందం నత్తలు దాడి చేస్తున్న తోటలను పరిశీలించింది. నత్తల నివారణ సామూహికంగా చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నత్త పురుగు జాతికి చెందింది కాదని, అందువల్ల పురుగు మందుల పిచికారీ చేసినా ప్రయోజనం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొక్కలకు ఉప్పు ద్రావణ తీవ్రత ఎక్కువగా పడితే మొక్కలు కూడా చనిపోయే ప్రమాదం ఉందన్నారు. చిక్కమగళూరు డిస్ట్రిక్ట్లో బాగా ప్రభావమైంది. ప్రభావమయ్యి అక్కడ ఏమైంది, ఒక్క చెట్లలో ఎక్కువగా డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కేరళ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు కూడా కేరళ కొట్టాయం డిస్ట్రిక్ట్లో విస్తృతంగా ఉంది. దీంతోపాటు మలబరీ క్రాప్లో కర్ణాటకలో కూడా చాలా ప్రాబ్లంగా తయారైంది. సో వచ్చిన తర్వాత అక్కడ రైతులు దీని గురించి పెద్దగా భయపడలేదు. అక్కడ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ అని చెప్పి కమ్యూనిటీ అప్రోచ్లో రైతులు ఒక ఏరియాలో రైతులందరూ కలిసి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ మేనర్లో వెళ్ళారనమాట. ఒకటి వచ్చేసి మెకానికల్ రిమూవల్, ఉన్న నత్తలు ఉన్న ప్లేసుల్లో చేతులు గ్లౌజ్ చేసుకునేసి, దాంతోపాటు కావలసినటువంటి ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకొని నత్తలన్నీ చేతితో ఏరడము, 25% సాల్ట్ సొల్యూషన్లో వేస్తే కన్నా అవి అక్కడక్కడే చావడం జరుగుతుంది. దీంతోపాటు మెటాల్డిహైడ్ అని చెప్పి అది బ్రాండ్ నేమ్ స్నేయిల్ కిల్ అని ఉంటుంది. అది అక్కడక్కడ ఎకరానికి అక్కడక్కడ మీరు కానీ పెల్లెట్స్ లాగా వస్తుంది. ఆ పెల్లెట్స్ కానీ పెట్టినట్టయితే కన్నా వాటికి అట్రాక్ట్ అవుతాయి. అన్నీ అట్రాక్ట్ అయ్యి అక్కడే చాలా వరకు చనిపోవడం జరుగుతుంది. సెకండ్, మీకు మెటాలిటీ దొరకకపోతే కన్నా ఈ పప్పాయ ఉంటాయి కదా, పప్పాయ ఆకులు, స్టెమ్మలు పీసులు కట్ చేసి అక్కడక్కడ పెట్టారనుకోండి, అన్నీ అక్కడ అట్రాక్ట్ అవుతాయి. అక్కడ అట్రాక్ట్ అయితే కానీ అక్కడ తీసుకొని వాటిని కూడా డిస్ట్రాయ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాటి ద్వారా కొన్ని డిసీజులు రావచ్చు, మనకు తెలియదు కదా, డిసీజులు రావచ్చు, కొంతమందికి అలర్జీ రావచ్చు. అందువల్ల గ్లౌజెస్ వేసుకోవడము, ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవడము, అవన్నీ చేస్తే కన్నా దీన్ని సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మన గ్రామాల్లో ఉధృతంగా రైతు సోదరులందరూ కూడా ఈ ఉప్పు ద్రావణాన్ని ముంచి వాటిని చంపి కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి. అలాగే స్నేయిల్ కిల్లర్ కూడా మేము ప్రతి షాపులో ఉండేదే ఏర్పాట్లు చేస్తాము. పురుగు మందులు కొట్లు వాటిలన్నింటిలో కూడా స్నేయిల్ కిల్లర్ని మందు అనేది ఒకటే ఉంది, దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే ముఖ్యంగా శాస్త్రవేత్తలందరూ చెప్పేదంటే మనం వేరటం, ఉప్పు ద్రావణంలో వేయటం అనేది సులభమైన పద్ధతి. మనం ఎక్కడికో వెళ్ళి కొనుక్కొచ్చి దాన్ని పెట్టి మళ్ళీ చల్లి ఇదంతకన్నా ఏరటం, ఉప్పు ద్రావణంలో వేయటం అనేది ముఖ్యం. ఇప్పుడు ఇది మన రైతు సోదరులకేమి కొత్త ఏం కాదు. మనం గతంలో
ఏమంటారు కలుపు మొక్కలు ఏరటం, అదేవిధంగా బెరుకులు ఏరటం. బెరుకు అనేది మనకు ఐడియా ఉంది కదా, మనం 10 ఒకే రకమైన చెట్లు నాటినప్పుడు అందులో ఏదో ఒకటి వేరే రకం వస్తుంది. దాన్ని గుర్తించి మనం బెరుకు తీసేస్తాం. వరి రైతులు మనం అందరూ ఇక్కడ ఉన్నారు, వరి రైతులు అందరికీ బెరుకులు ఏరేయటం అలవాటు. అలాగే కలుపు ఏరటం అలవాటు. మనం లాంటినా కెమెరా, తూడు ఇలాంటి బోల్డ్ పెద్ద పెద్ద కలుపులనే మనం నివారించుకుని ఈరోజు వ్యవసాయం చేసి ముందడుగులో ఉన్నాము. అలాంటిది ఈ నత్తలకి మనం భయపడాల్సిన అవసరం లేదు అని అశ్రద్ధ కూడా చేయొద్దు. జాగ్రత్త తీసుకోండి. చక్కగా శాస్త్రవేత్తలు మన పక్కనే ఉద్యాన విశ్వవిద్యాలయం ఉంది. మనకి తగిన సూచనలు అనేవి ఇమీడియట్గా అందుతూ ఉంటాయి. అవి మేము కూడా రైతు సోదరులకు చేరవేస్తాం. అందుకని రైతులు ఎవరో అజాగ్రత్త పడవద్దు. దీని గురించి కొద్దిగా ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు తప్ప, ఇప్పుడు మనకి మామూలుగా మన చేలో నెత్తన పట్టుకున్నా మనకి చేయి ముట్టుకోగానే చిముక్కన అంటుంది. అంటే దురద పెట్టదో ఏమి పెట్టదో, కొద్దిగా అదొక రకమైన ఇది వస్తుంది. అలాంటి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కనుక అందరూ గ్లౌజులు వేసుకోండి, యాప్రాని వాడండి. 4 లీటర్ల నీటికి 1 కేజీ ఉప్పుని ద్రావణంగా కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మనకి తౌడు 25 కేజీలు, 3 కేజీల బెల్లం మరియు గుళికలు 100 గ్రాములు, అదేవిధంగా ఆముదం నూనెతో ఒక చిన్న ఉండల్లాగా పాయిజన్ బైట్స్ లాగా చేసుకుని ఎక్కడైతే పంట పొలాల్లో మనకి నత్తలు ఉధృతి ఉందో ఆ ఉధృతి మధ్యలో పంట పొలాల్లో 3 పంట పొలాల్లో వేసుకున్నట్టయితే కనుక దానితో పాటు మనకి లేత ఆకులు, బొప్పాయి ఆకులు, జామ ఆకులు, చిన్న కూరగాయ ఆకులు వేసుకున్నట్టయితే కనుక సాయంత్రం పూటలు ఇలా గుట్టలో పెట్టుకున్నట్టయితే కనుక రాత్రి సమయాల్లో నత్తలు వాటిని ఈ పాయిజన్ బైట్స్ని తిని చనిపోవడం జరుగుతుంది. మిగిలిన ఏదైనా ఉంటే కనుక అవి రైతులు స్వయంగా తమ గ్లౌజులు వేసుకుని తీసుకుని దూరంగా పంట పొలాల నుంచి చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మనకి నీలిరంగు చాక్ పీసులు లాంటి పాయిజన్ బైట్స్ ఉంటాయి. ఇది పొలంలో అక్కడక్కడ పెట్టినట్టయితే కనుక వీటిని తిని నత్తలు చనిపోవడం జరుగుతుంది. కొందరిలో అసాధారణ ప్రతిభను చూస్తూ ఉంటాం. మరికొందరు చిన్న వయసులోనే మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలాంటి చిన్నారిదే ఈ స్టోరీ. కేవలం 20 నెలల వయసులోనే ఆ పాప తెలివి, జ్ఞాపక శక్తి చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. 20కి పైగా జంతువులు, కీటకాలు, కూరగాయల పేర్లు చకచకా చెప్పేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కూడా సంపాదించుకుంది. A for B for C for ఓకే, నెక్స్ట్ మ్యాంగో ఎక్కడ ఉంది? ఓకే, పెట్టే అక్కడ. ఇది పాండా, ఇది లెపర్డ్. ఓకే, ఇది క్యాట్ ఏమంటది? పిట్ట కొంచెం కూతగనం అన్న చందంగా అద్భుతమైన మేధస్సు ప్రదర్శించింది 20 నెలల చిన్నారి. అంతేకాదు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేరి IBR అచీవర్ బిరుదు సొంతం చేసుకుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు చొల్లంగి సాన్వి. ఈ చిన్న పాప అసాధారణమైన జ్ఞానం, గుర్తింపు సామర్థ్యాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంకి చెందిన చొల్లంగి సాన్వి కేవలం 1 ఏడాది 8 నెలల వయసులోనే అనేక అసాధారణ ప్రతిభలు ప్రదర్శించింది. 25 జంతువులు, 21 పక్షులు, 25 పండ్లు, 27 చర్య పదాలు, 24 వాహనాలు, 20 కూరగాయలు, 6 కీటకాలు, 21 ఆకారాలు, రంగులు, 8 బొమ్మలు, శరీరంలోని 20 భాగాలు, 2 నీటి జంతువులను సరళంగా గుర్తించి చెప్పగలదు. A for B for C for ఓకే, నెక్స్ట్ మ్యాంగో ఎక్కడ ఉంది? ఓకే, పెట్టే అక్కడ. పాండా, ఇది లెపర్డ్. ఓకే, అంతేకాకుండా 12 విరుద్ధ పదాలు, ఆంగ్ల అక్షరాలు, వాటికి సంబంధించిన పదాలను స్పష్టంగా ఉచ్చరించి చెబుతోంది. 8 పొడుపు కథలు, ఆటలు పూర్తి చేస్తూ 10 జంతువుల శబ్దాలను అనుకరిస్తూ అందర్నీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఇది క్యాట్ ఏమంటది? ఇది ఇంగ్లీష్లో డాంకీ. గోట్ ఏమంటది? మే. ఈ రికార్డు సాధనతో శాన్వి తల్లిదండ్రులు చొల్లంగి రామకృష్ణ, శ్రీమతి సుమ ఆనందంలో మునిగారు. తమ పాప చాలా చిన్న వయసులోనే ఇలా ప్రతిభ చూపడం తమకు అపారమైన సంతోషాన్ని ఇచ్చిందని అంటున్నారు. ఇంట్లో ప్రతిరోజు ఆమె ఇలాంటి అద్భుతాలు చేస్తూ మమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి వచ్చిన ఈ గౌరవం
మా కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోతుందని అంటున్నారు. శాన్వి లాంటి చిన్నపిల్లల ప్రతిభలు దేశంలో మేధస్సు, విద్యారంగాల్లో ఎంతో ఎత్తుకు వెళతారని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు తెలిపారు. ఇలాంటి రికార్డులు ఎలా సాధించాలో ఇతర పిల్లలకు శాన్విని ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నారు. పట్టుమని 20 నెలలు నిండకుండానే ఈ రికార్డు సాధించింది. దేశవ్యాప్తంగా ఆమె పేరు చాటుకుంది శాన్వి. శాన్వి లాంటి పిల్లలు దేశ గర్వకారణాలుగా మారాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. A for B for C for నెక్స్ట్ మ్యాంగో ఎక్కడ ఉంది? ఓకే, పెట్టే అక్కడ. ఇది పాండా, ఇది లెపర్డ్. ఓకే, ఇది క్యాట్ ఏమంటది? ఇదండి ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN.